ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులరా, దేవుడు తన యొక్క వాక్యంలో అనేకమైన విషయాల గురించి మనకి సాదృశ్యంగా తెలియజెప్తూ వచ్చినారు. ఈరోజు మరి ముఖ్యంగా క్రైస్తవ లోకం చాలామంది మనం నిర్వర్తించేటువంటి యొక్క కార్యక్రమం ఏమిటంటే, శుక్రవారం నాటికి ముందు అనగా యేసు ప్రభు చనిపోయేటువంటి లేక చనిపోయారు అని పరిగణించబడేటువంటి యొక్క పస్కా పండుగకు ముందటి రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి యొక్క కార్యాన్ని తలపోసుకుంటూ మనము కూడా అదే రోజున ప్రభు సంస్కార ఆరాధన లేక ప్రభు రాత్రి భోజనము అనేటువంటి ఒక విషయాల్ని మనం జరిగిస్తూ ఉంటాం. ఏం జరిగింది? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను మనుషుల చేతికి అప్పగింపబడవలసిన సమయం ఆసన్నమైందని తెలుసుకొని ఆయన తన శిష్యులతో ఈ మాట చెప్తారు. రేపటి దినం పస్కా పండుగ కదా, ఈ సాయంకాలం మనం పస్కా భోజనాన్ని మనం తీసుకుందాము. కనుక మీరు వెళ్ళండి, మీరు గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఒక మనిషి మీకు కనబడతారు, వారితో చెప్పండి, మా యొక్క యజమానుడు లేక మా యొక్క ప్రభువు నా యొక్క బోధకుడు ఆయన తన యొక్క శిష్యులతో కలిసి పస్కాని భుజించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారని వారికి చెప్పండి, వాళ్ళే మీ కొరకు ఏర్పాటు చేస్తారు, డోంట్ వర్రీ అని చెప్పి తన యొక్క శిష్యులైనటువంటి వారిని ఇద్దరిని పంపించినారు. వారు వెళ్ళారు, ప్రభు చెప్పినట్టుగా ఒక మనిషి కనబడ్డారు. ఆ మనిషితో చెప్తారు, ప్రభు ఎలాగునా బోధకుడు ఎలాగునా తన శిష్యులతో కలిసి ఆయన పస్కా భోజనం చేయడానికి సిద్ధపాటు చేయాలని అన్నారు అంటే, అప్పుడు అది మేడగదిలో సిద్ధపరిచారు అని అంటారు. నేను కూడా సియోను పురం అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటిగా మేము మేడగదిలోనికి వెళ్తాము. ఆ తర్వాత దిగు వచ్చిన తర్వాత క్రింది భాగంలో ఉండినటువంటి దావీదు రాజు గారి యొక్క సమాధి, దాదాపు 3000 సంవత్సరాల కాలం నాటి యొక్క సమాధి అనేటువంటిది అక్కడ ఉంచబడింది కనుక ఆ యొక్క సమాధి దగ్గరికి కూడా వెళ్ళి అది కూడా చూపించుకొని సియోను పురంలో నుండి ప్రధాన యాజకుడైన కైపా గారి ఇంటి దగ్గరికి అన్నట్టుగా నడిపించుకొని తీసుకొని వెళ్ళటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అనగా యాకోబు యొక్క సంతానమైనటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు 430 సంవత్సరాల పాటు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు విడుదల పొందుకునడానికి వాళ్ళకి కలిగినటువంటి శ్రమ హింసను బట్టి వాళ్ళు దేవునికి మొర్రపెట్టగా దేవుడు మోషే అనేటువంటి ఒక నాయకుని పిలిచి ఆయనను పంపించి ఫరో రాజు దగ్గర నిలబెట్టి, నా ప్రజలను నన్ను సేవించడానికి నా ప్రజలను విడిచిపెట్టు, వాళ్ళని పోనీ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి రాజుగారితో మాట్లాడి ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళని విడుదల కలిగించే సమయంలో దేవుడే మళ్ళా ఫరో రాజుకి కఠినమైన హృదయాన్ని కల్పించి ఒక్కొక్క తెగులు విషయంలో మళ్ళా కాసేపు మార్పు చెందినట్టుగా చెంది మళ్ళా కాసేపు కఠినం చేసుకొని 10 తెగుళ్ళు ఈ ఐగుప్తు ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలను కష్టపెట్టినందుకు గాను దేవుని యొద్ద నుంచి అయినటువంటి ఒక ఉగ్రతగా వాళ్ళు పొందుకునేటంత వరకు దేవుడు కార్యాన్ని అలా జరిగిస్తూ ఉంటాడు. ఇక చివరి తెగులు ఏమన్నాడంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇక నేను వాళ్ళలో జ్యేష్ఠ కుమారుడిని నేను చంపేయబోతూ ఉన్నా, ఈ రాత్రికి సంహార దూత నేను పంపిస్తా. అట్టి సంహార దూత ఐగుప్తు దేశం అందంతటా సంచరిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులైనటువంటి వారి యొక్క ఇండ్లలో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. కానీ మీ ఇండ్లలో జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా ఉండాలంటే, అంటే మగ సంతానం చనిపోకుండా ఉండాలి అని అంటే మీరు ఒక పని చేయండి. ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని మీరు కొంత తీసుకొని దానిని తీసుకొని వెళ్ళి ఇంటి నిలువ కమ్ములకు, ఆ గుమ్మం యొక్క నిలువ కమ్ములకును అడ్డు కమ్మిగా ఉన్నటువంటి ఒక పై కమ్మికి దానిని పూయండి. అప్పుడు రాత్రి సంహార దూత వచ్చినప్పుడు ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తం అనేటువంటి దానిని చూస్తారో సంహార దూత, అప్పుడు ఆ యొక్క దూత ఆ ఇంటిలోనికి వెళ్ళకుండా, ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుని చంపకుండా దాటి వెళ్ళిపోతారు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది అనమాట. హీ విల్ పాస్ ఓవర్ దట్ హౌస్, హీ విల్ పాస్ ఓవర్, హీ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ హౌస్. ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా దాటి వెళ్ళిపోయినప్పుడు, అందుకని ఇంగ్లీష్లో దీనిని పాస్ ఓవర్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది పాస్ ఓవర్ ఫెస్టివల్. అలాగే ఇప్పుడు మనం మామూలు భాషలో, మన తెలుగు భాషలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు దీన్నే మనం ఏమంటామంటే
పస్కా పండుగ అనేటువంటి రీతిగా మనం అంటున్నాం. పస్కా పండుగ. సో ఈ పస్కా పండుగ అనేటువంటిది జరిగించడానికి యూదులైనటువంటి వారు ఎవ్రీ ఇయర్ దే డూ దట్. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేస్తూనే ఉంటూ ఉన్నారనమాట పస్కా పండుగ. సంవత్సరం వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక గొర్రె పిల్లను తీసుకొని దాని మీద ప్రధాన యాజకుడు చేతులుంచగా ప్రజలందరి యొక్క పాపము దాని మీదకి మోపబడినట్లుగా తీసుకొని ఇప్పుడు ఆ పస్కా బలి పశువుని ఊరు వెలుపలకి అనగా ఒలీవల కొండ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టుకొని దాన్ని తీసుకుని వచ్చి ఆ కిద్రోను వాగులో దానిని కాస్త కడిగి శుభ్రం చేసి తూర్పు గుమ్మములో నుంచి లోపలికి ప్రవేశించి ఆలయ ఆవరణంలోనికి వచ్చి గంగాళం దగ్గర తన యొక్క కాళ్ళు చేతులవి కడుక్కొని దహనబలి పశువును తీసుకుని వెళ్ళి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఆ చర్మాన్ని లేక ఆ యొక్క మాంసాన్ని తీసుకుని వెళ్ళి దహనబలిగా అక్కడ అర్పించి ఈసారి ఆ రక్తము పళ్ళెంలో తీసుకున్నటువంటి రక్తాన్ని పట్టుకొని దేవాలయం లోపలికి ప్రవేశించి దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి అక్కడున్న మందసం మీద ఉండినటువంటి కరుణాపీఠం అనేటువంటి దాని మీద ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఏమంటాడంటే, ఈ రక్తమును బట్టి ఒక అమాయకమైన గొర్రె పిల్ల రక్తము చిందించుటను బట్టి ఈ రక్తము ద్వారా వారి పాపముల కొరకైనటువంటి క్షమాపణ నేను ఏర్పాటు చేసి ఉన్నాను, వారిని నేను క్షమించాను అని దేవుడు తెలియచెప్తున్నటువంటి సందేశం. ఇది పస్కా పండుగలో ఉండినటువంటి విషయం. అయితే అప్పుడు దేవుడు ఏమన్నాడు, మీరు ఒక గొర్రె పిల్లను వధించినప్పుడు ఆ మాంసాన్ని ఉడకనట్టుగా సిద్ధం చేసుకోండి. మీరందరూ ఏం చేయాలంటే ఆ మాంసాన్ని తినాలి. మీరు బట్టలు వేసుకొని నడుము కట్టుకొని చెప్పులు దొడుక్కొని చేతికర్ర చేతిలో పట్టుకొని రెడీగా ఉండి మీరు గబగబా తింటున్నట్టుగా నిలబడే తినాలి, కూర్చుని కాదు, తీరుబడి కాదు. యాక్చువల్లీ అండి అరబీయులు కానీ లేకపోతే యూదులైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఇలా భుజం ఇలా చేతులు ఆనుకొని కిందకు పండుకున్నట్టుగా పడుకొని కాళ్ళు ఇలా పొడుగ్గా వెనక్కి అన్నట్టుగా చాపుకొనడం అనేటువంటిది ఇది వాళ్ళకున్న విధానం. ఇప్పుడు కూడా అరబీయులైనటువంటి వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తే వాళ్ళ పాత్ర మధ్యలో పెట్టుకొని వాళ్ళందరూ దాని చుట్టూరు ఇలా జారబడినట్టుగా కూర్చొని పడుకున్నట్టుగా ఉండి వాడు దాన్ని తింటూ ఉంటారు. ఎంతసేపు అయినా అందరూ కలిసి ఆ కుటుంబం అంతా కలిసి ఆ యొక్క పశువుని లేకపోతే వాళ్ళ యొక్క మేకని లేకపోతే ఏదైతే కోసుకున్నారో దానిని వాళ్ళందరూ కలిసి చక్కగా పూజించడం అనేటువంటిది అది వారి యొక్క అలవాటు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే మీరు నిలబడి తినాలి. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఫరో అనేటువంటి వాడు మీకు అనౌన్స్మెంట్ చేస్తాడు, ఒరే ఇశ్రాయేలీయులారా వెళ్ళిపోండ్రబ్బా, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మీరు వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి కనుక మీరు ఆ మాంసం తింటూ ఉండండి. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు గబగబా మీరు బయలుదేరి వెళ్ళిపోండి అని అంటూ వచ్చినాడు. దీనికి సాదృశ్యంగా సరిగ్గా రేపటి దినాన్ని పస్కా పండుగ అనేటువంటిది ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు జరిగించుకొని చూంటుండగా ఒక విధంగా ఇది కూడా ఆలోచన చేయండి స్నేహితులారా. ఏమిటి అని అంటే ఎలాగున ఆ యొక్క పస్కా పండుగ అనేటువంటిది ఉన్నందుచేతనే పస్కా పండుగ వాళ్ళు ఆచరిస్తున్నందుచేతనే వీళ్ళు ఈ రేపటి దినాన్ని పస్కా అనేటువంటి యొక్క పండుగకు సందర్భంగా ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి ఆయన మరణించినటువంటి ఒక రోజుగా మనం భావిస్తున్నటువంటి పస్కా పండుగ. అందుకే మన యొక్క క్యాలెండర్లో మనకి క్రిస్మస్ అనేసరికి సాధారణంగా డిసెంబర్ 25 అని పెట్టుకొని మనం ఊరుకుంటాం కదా, 25వ తారీఖున పెట్టుకుంటాం. కానీ ఇదేది జనవరి 1 కొత్త సంవత్సరం జనవరి 1 అని పెట్టుకుంటాం. కానీ ఈ పస్కా పండుగను బట్టి మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక గుడ్ ఫ్రైడే రిజరక్షన్ డే అనేటువంటిది డేట్లు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా పస్కా పండుగకు ముందు రోజు ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక విషయం. పస్కా పండుగప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు దేవుని చేత పంపబడిన దేవుని గొర్రె పిల్లగా ఆయన యొక్క శిలువ మ్రాను మీద తాను వధించబడినటువంటి ఒక విషయం. ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పండుగ అనేటువంటి దానికి క్యాలెండర్లో డేట్లు మారిపోతూ ఉంటాయి. అందుకని ఈ 2019వ సంవత్సరానికి ఏప్రిల్ మాసం 19వ తారీఖున ఆయన మన కొరకు చనిపోయినటువంటి రోజుగా, 21వ తారీఖున 3వ రోజుగా ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి రోజుగా, ఈ దినాన్ని ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేటువంటి దానికి ముందు ఆయన చేసినటువంటి ఒక కార్యం ఏమిటంటే తన శిష్యులతో చెప్తాడు, శిష్యులారా మనమందరం కలిసి ఆ పస్కా భోజనం చేద్దాం రండి, సిద్ధపాటు చేయండి అని చెప్తే వాళ్ళు సిద్ధపరిచారు, వెళ్ళారు, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. ఈలోగా అక్కడ ప్రభువారు కూడా మాట్లాడుతూ, మీరు ఎంతమంది నాతో పాటు ఉన్నారు కనరా నాయనా నా శిష్యులారా, మీలో ఒకడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేసి అంటే ఎవరికి వాళ్ళే ఏమీ తెలియనట్టుగా నేనా ప్రభు అని చెప్పేసి అని అన్నారు. అందులో ఈవెన్ ఇస్కరియోత కూడా ఉండి ఈయన కూడా అడుగుతాడు, ప్రభు నేనా అని చెప్పేసి అని ఏమీ ఎరగనోడుగులాగా అడుగుతాడు ఆయన. చాలా విచారం కదా.
ఈరోజు నీ క్రైస్తవ సమాజంలో కూడా నేను ఆలోచన చేస్తున్నప్పుడు తప్పు చేసినోడు కూడా మిగతా వాళ్ళందరితో కలిసి ఉండి నేను పాపం చేసినా, నేను తప్పు చేసినా, బలేటోరే ఈ పాదిరి గారికి ఇంకేం పని లేదు ఇలా మాట్లాడడానికి అని చెప్పేసి అని పాదిరి గారి మీద సెటైర్లు వేసేస్తారు. లేకపోతే ఎవరైనా ఒకవేళ ఏదైనా విషయంలో కనుక మనం ఖండించి, బాబు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, బ్రదరు మీరు ఇలా చేస్తున్నారు మంచిది కాదు, అమ్మ సిస్టర్ మీరు ఇలా ఉంటున్నారు మంచిది కాదు అని చెప్తే ఈ చెప్పిన వాళ్ళ మీద కోపాలు తెచ్చేసుకున్నారండి ఈ రోజుల్లో. నేను అంటాను స్నేహితులారా, ఒకవేళ ఏదైనా విషయం నా ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని ఒకవేళ గద్దిస్తూ, ఒకవేళ ఏదైనా విషయంలో దేవుడు మిమ్మల్ని ఖండిస్తూ దిద్దుబాటు చేసుకుంటూ కొరకైనటువంటి విషయం ఏదైనా తెలియజేస్తే అదిగో నన్ను గురించే చెప్పాడు స్వార్థరాజు గారు, నా గురించి ఇలా వేరే సెటైర్ వేసినట్టుగా మాట్లాడారు అని అనుకోవద్దండి. నేనే కాదు, ఇప్పుడు నేను టీవీలో మాట్లాడుతున్నా, నిజాన్ని చెప్పాలంటే మీ గురించి నాకు ఏమీ తెలియదు. దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్న ప్రకారంగా కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు దుఃఖంలో ఉన్నటువంటి వారికి అది ఆదరణ కలిగిస్తుంది. ఒకవేళ తప్పు చేసేటువంటి వాళ్ళకైతే వాళ్ళు నేను ఖండించాను అనుకొని ఆ రోజు హెరోది అనేటువంటి ఆమె ఎలాగనైతే నేను రోషం తెచ్చుకొని ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని చెరసాల్లో వేయించి చివరికి అవకాశం వచ్చినప్పుడు ఆయన తలకైనా నరికించడానికి ప్లాన్ చేసిందో కొంతమంది అలా కూడా ఉంటారు. ఏం చేస్తావు మరి, మనం దాన్ని విడిచిపెట్టుకోవడం దేవునికి అప్పగించుకోవడమే. ఒకవేళ కొంతమంది అలా సెటైర్లు వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటాయి. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు నేను మీతో పంచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, నా ప్రియ స్నేహితులారా, మీ చర్చిలో ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా మాట్లాడుతున్నా, లేక ఎక్కడైనా ఒక సువార్థికుడు మన ఊరు వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉన్నా, ఒకవేళ ఏదైనా విషయంలో నీ యొక్క తప్పిదాన్ని కానీ నీ యొక్క దోషాన్ని కానీ పైకెత్తి చెప్తే నేనా అన్నటువంటి రీతిగా ప్రశ్న వేయద్దు, దిద్దుబాటు చేసుకుందాం. ఒకవేళ పొరపాటు అయితే అవుతుంది, మనమందరం మానవులం. ఈవెన్ నేను ఎన్నోసార్లు దిద్దుబాటు చేసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఎవరినైనా ఒకవేళ ప్రేమించలేక, ఎవరినైనా క్షమించలేక, ఎవరి మీద ఏదైనా కోపంగా మాట్లాడి, ఎవరి మీద ఏదైనా ఆయాసంగా మాట్లాడి, ఎవరి గురించి అయినా బురదలు చల్లినట్టుగా మాట్లాడి, ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఈవెన్ ఏదైనా చెడ్డ తలంపు అనేటువంటిది మనసులోనికి వచ్చినా నా దేవుడు నన్ను గద్దించినప్పుడు దిద్దుబాటు చేసుకుని సారీ ప్రభు అని చెంపలు వాయించుకొని సారీ ప్రభు అని చెప్పుకొని దిద్దుబాటు చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. అందుకనే దేవుడు ఇంతవరకు నన్ను ఇంకా ఇలా కాపాడుతూ వచ్చినాడు. నేనేం పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లే. ఒకవేళ కొంతమందికి వాళ్ళకు తెలుసు నాలో ఏదన్నా లోపం ఉంటే, నాకు అది లోపమని నాకు అనిపించింది. ఎందుకంటే నేను బాగున్నాను అని అనుకుంటా, నేను మంచివాడిని నేను అనుకుంటా. కానీ వాళ్ళు ఏదైనా తెలుసుకొని, బ్రదరు ఇలా చేయడం మంచిది కాదు, పాస్టర్ గారు ఇట్లా చేయడం మంచిది కాదు, ఏమండి మీరు ఇంత దైవ సేవకులు ఏంటి, మీరు ఇలా మాట్లాడడం బాగోలేదు అని అన్నారనుకోండి, దిద్దుబాటు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దిద్దుబాటు అనేటువంటిది అది మనకు మంచిది. కనుక ఈ దినాన్ని ఒకవేళ ప్రభువారు మనతో కూడా ఏదైనా మాట్లాడుతూ మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా ఉన్నారు అన్నట్లుగా టీవీ వర్తమానం ద్వారా కానీ, లేక సంఘంలో కానీ, ఒక సువార్థికుల ద్వారా కానీ, ఒక సభలో కానీ, మరి ఏ రీతిగా నేను సరే దేవుడు మనతో మాట్లాడితే దిద్దుబాటు చేసుకుందాం. అంతే తప్ప నేనా అన్నట్టుగా తప్పించుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత చూడండి ఇస్కరియోతు యూదా అనేటువంటి మన జీవితంలో ఏం జరిగింది, యేసుప్రభుని అక్కడ సిలువకు అప్పగించిన తర్వాత ఈయనేమో ఉరిపోసుకున్నాడు తప్ప పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని కొరకు వాడబడలేకపోయాడు. అబద్ధం ఆడాడు పేతురు గారు కూడాను, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొంది ఉన్నాడు. ఆ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, ప్రభు నేను నిన్ను ప్రేమించగలిగినంతగానే ప్రేమిస్తున్నాను తప్ప అంతమించి ఎక్కువగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను అని ఒప్పుకున్నాడు. అందుచేత ప్రభు ఏం చేశారు, వచ్చి నా గొర్రెలను కాయ, నా గొర్రె పిల్లలను మేపు అని చెప్పేసానంటే అపోస్తుల కార్యములు అనేటువంటి ఒక గ్రంథంలోనే మొదటి 10 అధ్యాయంలో దాటేటంత వరకు పౌలు గారే ప్రథమ హీరోగా, ప్రథమ కథానాయకుడిగా, అక్కడ ఒక మంచి నాయకుడిగా కనబడుతున్నాడు. ఆ తర్వాత సౌలు పౌలుగా మారినటువంటి ఆయన పౌలు గారు, ఆ తర్వాత మిగతా అధ్యాయంలో, ఆ తర్వాత పత్రికల్లో ఎక్కువ పౌలు గారు కనబడ్డారు కనుక పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు నేను మీతో పంచుకున్న ఒక చిన్న సందేశంగా నేను మీతో చెప్తున్న మాట ఏమన్నా అంటే, ప్లీజ్ అండి, ఒకవేళ ఏదైనా విషయం ఉంటే కనుక, ఏదైనా విషయం దేవుడు మనల్ని గద్దిస్తుంటే కనుక దాన్ని దిద్దుబాటు చేసుకుందామని తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు యేసు ప్రభు చేసిన కార్యం ఏంటి? అక్కడ శిష్యులతో కలిసి ఆయన భోజనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చారు కదా, మీరందరూ కూడా పుచ్చుకొని తినండి, ఇది మీ కొరకు నలగగొట్టబడిన నా శరీరము అని ప్రభు అయిన యేసయ్య చెప్తున్నటువంటి ఒక మాట. హై ఫ్రెండ్స్, అక్కడ రొట్టెలో కూడా నేను ఆలోచన చేసినప్పుడు అండి, ఒక రొట్టె ఎత్తుకొని ఒక రొట్టె, ఆ తర్వాత అండి మళ్ళీ కొరింథీయులకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇంకా మిగతా క్రైస్తవులైనటువంటి వాళ్ళు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చేస్తున్న పనిని పౌలు భక్తుడు ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, వరే నాయనా మీరు ఇలాగున్న ఈ యొక్క ప్రభు సంస్కార ఆరాధన అనేటువంటిది చేయడానికి వచ్చినప్పుడు ఏదో మీకు ఆకలి కొని ఉండి మీకు ఇంటికాడ రొట్టెలేవో లేవు అన్నట్టుగా మీరు ఎక్కడికి వచ్చి మీరు ఈ రొట్టెనే తింటూ కూర్చున్నారు, రొట్టెలు తింటూ కూర్చున్నారు, అనేకమైన రొట్టెలు చేసుకొని ఈ రొట్టెలు భుజిస్తూ కూర్చున్నారు. ఇది కాదురానైనా, ఇది జ్ఞాపకార్థంగా తీసుకొని ఒక చిన్న రొట్టె ముక్కను తుంచుకోండి.
యేసయ్య శరీరము మన కొరకు నలగగొట్టబడినటువంటి ఒక శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తినండి. దేని కొరకు నలగొట్టబడింది? మీ యొక్క స్వస్థత కొరకు, మీ యొక్క ఆరోగ్యం కొరకు. హై ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి స్నేహితులారు. నేను చెప్తున్నటువంటి ఒక మాటలు మనం ఎంత చెప్తున్నా, నేను ఎంత నీట్గా నేను మీకు వివరిస్తున్నా, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ చేసిన వెంటనే, ఈవెన్ దేవుడు నాకు అప్పగించిన సంఘంలో కూడానండి ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాలు చెప్తూ ఉంటానా, అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేవాళ్ళంటే, డాడీ నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఈ నొప్పితో ఉన్నాను ప్రార్థన చేయండి, ఈ బలహీనత ఉన్నాను, మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, చేతులు తిమ్మలేకపోతున్నాయి, నాకు పలానా బలహీనతో ఉంటున్నాను ప్రార్థన చేయండి అంటుంటాను. నేనేమంటానంటే, ఆల్రెడీ మీ వ్యాధి నుంచి మీకు స్వస్థత ఇచ్చేశారు అని మీరు నమ్మాలి. ఏం చేతనంటే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు యేసు తన శరీరాన్ని విరిచి ఉన్నారు, మనకిచ్చినారు. ఇప్పుడు మనం యోగ్యతగా తీసుకున్నటువంటి యొక్క యోగ్యత ఎక్కడ కనబడుతుందనంటే, నా కొరకు, నా యొక్క స్వస్థత కొరకు, నేను ఆరోగ్యముగా ఉండుట కొరకు, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగినది అని ఆ ప్రభు సెలవిచ్చిన ఆ మాట చొప్పున నేను స్వస్థత పొందుట కొరకు ఈ యొక్క రొట్టె విరవబడినది, ఇది విరవబడిన యేసు శరీరము అని భావించి ఆ చిన్న ముక్క మనం తీసుకున్నప్పుడు అండి మనకు ఆరోగ్యం అండి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం దగ్గర రాస్తున్నప్పుడు, మీరు అట్టి యోగ్యతగా ఎందుకు మీ కొరకు ఆ శరీరం నలగొట్టబడిందో అనేటువంటి విషయాన్ని ఆలోచన లేకుండా అనాలోచితంగా మీరు తీసుకున్నారు కనుకనే మీలో ఇంకా కొందరు రోగగ్రస్తులై ఉన్నారు, కొందరు ఈవెన్ చచ్చిపోతున్నారు అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఏదో నేను మాట్లాడుతూ ఇదిగో నీకు స్వస్థత కలుగును గాక, నీ వ్యాధి నుంచి ఆ వ్యాధి పేరు పెట్టి ఇప్పుడు నేను గద్దిస్తూ నేను గట్టిగా మాట్లాడుతూ రైట్ నౌ ఇప్పుడే ప్రభువా అని చెప్పేసి నేను గట్టిగా అరిచి నేను ప్రార్థన చేసినటువంటి దానికంటే ఇలా అంటున్నా, మీరు ఎప్పుడైతే ఆ రొట్టె తీసుకున్నానికి అన్నట్టుగా వెళతారో, ఎప్పుడైతే యేసు శరీరము అన్నట్టుగా ఆ రొట్టెని మీరు భుజిస్తున్నారో, అప్పుడు మీ హృదయంలో మీ మనసులో మీరు నమ్మవలసినటువంటి ఒక మాట ఏంటంటే, నా స్వస్థత కొరకు యేసు శరీరం విరగొట్టబడింది, యేసు శరీరం గాయమైంది కనుక నేను స్వస్థత పొంది తిని అనేటువంటి ఒక భావనతో మనం తీసుకున్నప్పుడు నేను అంటాను, ఆల్రెడీ మీకు స్వస్థత వచ్చింది నాయన బాబు, మీకే నేను చెప్తున్నాను, ఆల్రెడీ ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచేశారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగేసింది. జస్ట్ బిలీవ్ ఇట్. సువార్తను నమ్మండి, ఇది దేవుని యొక్క శక్తి ఉంది. సువార్తను నమ్మండి, మీరు స్వస్థత పొందుతారు కాదు. ఈ మధ్యలో మనకు వస్తున్నట్టుగా మీరు స్వస్థత నొందుదురు గాక, ఇది ఫ్యూచర్ టెన్స్కి, అది కూడా కాదు నేను చెప్తుంది. ఆల్రెడీ పొందేశారు మీరు కనుక ఇప్పుడు నమ్మవలసింది ఏంటంటే, నేను స్వస్థత పొంది తిని ఆయన యొక్క విరగొట్టబడిన శరీరమును భుజించుట ద్వారా అని చెప్పి మీరు రొట్టె ముక్క తీసుకొని నేను బాగుపడ్డాను, నేను మెడిసిన్ తీసుకున్నాను బాగుపడ్డాను అని మీ మనసులో నమ్మండి, మీరు పొందుకున్నటువంటి స్వస్థత మీరు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత వారు భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, అది ద్రాక్షరసముతో కూడినటువంటి ఒక పాత్ర. ఆయన అంటున్నారు కదా, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడిన నిబంధన రక్తము అని ఎందుకన్నారంటే, మోషే గారి దగ్గర దేవుడు ఒక పాత నిబంధన అనేటువంటిది ఇచ్చినప్పుడు మోషే గారు కిందకు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఒక్కొక్క నిబంధన గురించి తెలియజెప్తూ వారి మీద కొంచెం రక్తం తీసుకుని వారి మీద చల్లి, ఇదే మీ కొరకైన నిబంధన రక్తం, ఈ రక్తముతో ఈ నిబంధన నేను స్థిరపరుస్తున్నానని చెప్పి పాత నిబంధనకు సంబంధించిన గొర్రె మేకల యొక్క రక్తం అనేటువంటిది అది అక్కడ ఆయన ఇచ్చి ఉన్నాడు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తాన్నే మన కొరకు కార్చినారు. యేసు రక్తములో మన పాపముల కొరకైన క్షమాపణ ఉండేది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తాను, హే ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఎంత తప్పు చేసినటువంటి వ్యక్తులమై ఉన్నా, ఎటువంటి పాపం చేసినటువంటి వ్యక్తులమై ఉన్నా, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులమై ఉన్నా, ధైర్యం తెచ్చుకోనండి. యేసు రక్తం మీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే కార్చబడింది. యేసు రక్తములో దేవుడు మనల్ని కడిగేశాడు. యేసు రక్తములో మన పాపములను క్షమించేశాడు. యేసు రక్తము ద్వారా మన పాపముల నుంచి మనల్ని విడిపించేశాడు. యేసు రక్తము ద్వారా మనల్ని కొని మనల్ని పరిశుద్ధులనుగా చేసినాడు. ఆ యేసు రక్తం ఈరోజు నేను మీ మీద పలుకుతూ ఉన్నాను. ఆ యేసు రక్తాన్ని నేను మీ కొరకు నేను ప్రకటన చేస్తున్నాను. కమాన్ ఫ్రెండ్స్, ఈ రోజుని మన యొక్క సంఘాలలో సర్వసాధారణంగా ప్రతి సంఘంలో కూడా చేస్తారు నాకు తెలిసినంత మటుకు. ఒకవేళ ఎవరైనా చేయకపోతే ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ దట్. ఒకవేళ నెలలో మీకు ఎప్పుడు ఇస్తున్నారో లేక ప్రతి ఆదివారం ఒకవేళ మీకు ఇస్తున్నారు. సో మనం ఆలయానికి వెళ్ళినప్పుడు నేను ఎంకరేజ్ చేసేటువంటి ఒక మాట ఏమిటంటే, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ లార్డ్ సప్పర్. ప్రభు భోజన సంస్కార ఆరాధన అనేటువంటి ఒక విధానాన్ని పోగొట్టుకొనవద్దు.
నేను కూడానండి, నేను మొట్టమొదటిగా సామలకోటకు వచ్చినటువంటి ఒక తొలి దినాల్లో మా యొక్క బ్యాప్టిస్టు సంఘాల్లో ఏ విధంగా ఉండేదేనంటే, ఇప్పుడు ప్రభు సంస్కార ఆరాధన కనుక యవన పిల్లలు, యవనస్తులైనటువంటి వారు, చిన్న పిల్లలైనటువంటి వారు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోండి, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి అని చెప్తే 10 మంది 15 మంది ఉండేవారు. 1984, 85 ఆ సంవత్సరాల్లో నేను వచ్చినటువంటి ఒక తొలి దినాల్లో. తర్వాత నేను ఆలోచన చేశాను, అరే ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారు వీళ్ళు? నో, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉందని అనుకుంటే, వాళ్ళ మనస్సాక్షి ఏదైనా విషయంలో కనుక ఒకవేళ గర్దిస్తున్నట్లయితే కాసేపు కూర్చొని మోకరించి వాళ్ళు ప్రార్థన చేసుకొని దిద్దుబాటు చేసుకోవచ్చుగా. అయ్యో ప్రభా నన్ను క్షమించు నాయనా, పొరపాటు అయిపోయింది, ఏదో పొరపాటు జరిగిందని ఒకవేళ క్షమాపణ అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన మన యొక్క పాపములన్నిటి కూడా తన వీపు వెనకాల వేసేసుకున్నాడు కదా. సముద్రపు అగాధంలో పడేస్తున్నాను వాగ్దానం చేశాడు కదా. సో మనం ఒకవేళ ప్రభుల దగ్గరికి వచ్చినప్పుడు మనం మోకరిద్దాం కాసేపు, ప్రార్థన చేసుకుందాం కాసేపు, దేవా క్షమించమని అడుగుదాం కాసేపు అని చెప్పి నాకు ఆలోచన వచ్చి ప్రభు నన్ను ప్రేరేపించిన ప్రకారంగా నేను నాకు సంఘ బిడ్డలతో నేను చెప్తున్నాను కదా, రే బాబు ఎవరు వెళ్ళకండి, ఈవెన్ చిన్నపిల్లలను కూడా ఎక్కడే ఉంచండి, ఎవరో కదలొద్దు, సండే స్కూల్ పిల్లలే కానీ యూతే కానీ ఎవరు కూడా అందరూ కూడా అలాగే ఉండండి. ఎవరు సిద్ధపాటు కలిగి ఉన్నారో వారి రొట్టె ద్రాక్షరసం తీసుకుందరు. కానీ ఒకవేళ ఏదైనా మీలో దోషం ఉంది, పాపం ఉంది, ఏదో తప్పిదం ఉంది, తీసుకునేటువంటి ఒక మనస్సాక్షి లేకపోతుంది అని అనుకుంటే ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని క్షమించేటటువంటి మనస్సాక్షి వస్తే తీసుకోండి, అందులో అభ్యంతరం ఏముంది? ఈలోగా మన పిల్లలు కానీ మన యవనస్తులు కానీ ఇదేంటి అన్నట్టుగా అడుగుతుంటే వాళ్ళకి చెప్పండి, అరే నాయన యేసు మన యొక్క స్వస్థత కొరకు ఆయన నల్లగొట్టబడిన యేసు శరీరంరా ఈ రొట్టెను, ఇది యేసు శరీరంగా నేను తీసుకున్నాను నాయన అని చెప్పండి. మన యొక్క పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు కార్చిన రక్తంనైనా ఇది చూడు ఎంత ఎర్రగుందో, ఇది ఆ రక్తానికి సాదృశ్యంగా, ఇది కొంచెం నేను ఇలా తీసుకున్నాను, నా పాపాలన్నీ క్షమించాను. రేపొద్దు నా పిల్లోడు ఆ యవనస్తులైనటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకొని, అయితే నేను కూడా తీసుకుంటా, నాకు కూడా ఆరోగ్యం కావాలి, నా పాపములు క్షమించబడాలని కోరుతున్నట్టు ఇద్దాం, నేను ఇస్తున్నా. నా మటుకు నేనైతే మాత్రం బాప్తిస్మం తీసుకుంటేనే ఇస్తాను అన్నటువంటిదిగా నేను అన్నట్లే. ఒకవేళ వాళ్ళు బాప్తిస్మం తీసుకొనక ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆలయంలో కనుక కూర్చుంటే, ఆ రోజు నేను వాట్సాప్ ఇచ్చేటువంటి ఒక రోజున వస్తే నేను ఇదే ఎంకరేజ్ చేస్తూ ఉంటా, ప్రార్థన చేసుకునండి, ప్రార్థన పూర్వకం మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఆ దినాన్ని ఈవెన్ యేసుక్రీస్తు వారిని అప్పగిస్తున్నటువంటి ఇస్కరియోతు యోధాకి సైతము ఆ రొట్టె ముక్క అందులో ముంచుకొని తినడానికి అనేటువంటి రీతిగా ప్రభు అవకాశం ఇచ్చినారు. అప్పుడైనా మారు మనసు పొందుతాడని అనుకుని ఉన్నారు, కానీ వాడు మారు మనసు పొందలే. బయటకు వెళ్ళిన తర్వాత ఊరిపోసుకొని చచ్చిపోయాడు, వాడు జీవితం అలా నాశనం చేసుకున్నాడు. కనుక ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు సాయంకాలం ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా భోజనాన్ని భుజించి తన శిష్యులైనటువంటి వరకు ఒక మాదిరికరంగా చూపించినట్లుగా, మరలా నా తండ్రి రాజ్యంలో నేను ఇలాగున కలిసి భోజనం చేసేటంత వరకు, పానం చేసేటంత వరకు ఈ ద్రాక్షారసాన్ని నేను ముట్టుకొనను అని సెలవిచ్చి శిష్యులకు అది చూపించిన ప్రకారంగా పౌలు భక్తుని ద్వారా ఇది ఒక సాదృశ్యంగా మనం చేయాలని యాజ్ ఆఫెన్ యాజ్ పాసిబుల్, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. ఒకవేళ కొన్ని సంఘాల వాళ్ళు ప్రతి ఆదివారం ఇస్తుంటే మంచిది, ప్రతి ఆదివారం తీసుకుందాం. కొన్ని సంఘాల వాళ్ళు నెలకొకసారి ఇస్తుంటే మంచిది, నెలకొకసారి మనం తీసుకుందాం. ఒకవేళ కొంతమంది ఇవ్వకపోయినా ఈరోజు అనగా థర్స్డే, గుడ్ ఫ్రైడేకి ముందున్నటువంటి థర్స్డే, శుభ శుక్రవారానికి ముందున్నటువంటి థర్స్డే, ఒకవేళ కొన్ని సంఘాల వాళ్ళు ఇవ్వలేకపోతుంటే డోంట్ వరీ, మీకు ఇచ్చినప్పుడు తీసుకునండి. ఒకవేళ అనేకమైన సంఘాల వాళ్ళు ఇలాగున్న గుడ్ ఫ్రైడేకి ముందున్నటువంటి లక్షవారం నాడు ప్రభు సంస్కార ఆరాధనగా ఆ రొట్టె ద్రాక్షరస్తుంటే వద్దని మాత్రం అనకండి. ప్లీజ్ అండి, చేతులు జోడించి నేను మీకు నమస్కరించి నేను చెప్తున్నా, ప్లీజ్ అండి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని పోగొట్టుకోవద్దు. క్షమాపణ అడగండి, దేవా ఐఎమ్ సారీ, నేను ఒకవేళ సరిగ్గా ఉండలేకపోయాను, మంచిగా ఉండలేకపోయాను, తప్పు చేశాను, పాపం చేశాను, నా మాట వలన, నా తలంపు వలన, నా చూపు వలన, నా క్రియల వలన నేను నీకు విరోధంగా పాపం చేశాను, ఐఎమ్ సారీ ప్రభు అని ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కొని ఆ యొక్క రొట్టెని మనం తీసుకుందాం, ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుందాం, ఆ యొక్క రక్తాన్ని మనం తీసుకుందాం. మన పాపములు క్షమించబడటం మాత్రమే కాకుండా ఆ యొక్క రక్తములో, యేసు రక్తములో, మనం ఏ రక్తంలో సరే ఒక మాట ఏముంటుందంటే ప్రాణం అనేటువంటిది అందులోనే ఉంటుంది. కనుక మనం ఆ యేసు రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు స్నేహితులారా, యేసు రక్తంలో ఉన్న జీవం, నిత్య జీవం అనేటువంటిది అది మనం తీసుకుంటున్నాం. ఓవరాల్గా నేను ఇంకొక మాట కూడా చెప్తానండి, యేసు రక్తం అనేటువంటి రక్తం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, రక్తము ఎవరి రక్తమైనా, నల్లగా ఉన్న ఆఫ్రికా వాళ్ళ రక్తమైనా, తెల్లగా ఉన్న అమెరికా వాళ్ళ రక్తమైనా, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మన ఇండియన్స్ రక్తమైనా, లేక ఎవరి రక్తమైనా, రక్తము అనేటువంటిది ఒకే రంగులో ఉంటుంది, ఎరుపు రంగులోనే ఉంటుంది. అంతే తప్ప వేరు బ్రౌన్ కలరు, లేకపోతే వైట్ కలరు, బ్లాక్ కలరు ఇలాగుంటుందండి. రక్తం అనేది ఎర్రగా ఉంటుంది. ఈరోజు నా యొక్క రక్తము ద్వారా మనందరిలో ప్రవహించి అందరం తీసుకునేది యేసు రక్తమై ఉన్నప్పుడు మనకి తేడాలు ఎందుకండి? మనకి కొలతత్వాలు ఎందుకండి? మనకి విభేదాలు ఎందుకండి?
ఈ ఇంటి పేటోళ్ళు, ఆ ఇంటి పేటోళ్ళు, ఈ జాతోళ్ళు, ఆ జాతోళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు, వాళ్ళు హెచ్చుకునే వాళ్ళు, వీళ్ళు తక్కువైనటువంటి వాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువులేని వాళ్ళు, వీళ్ళు ఇలాంటివి ఉండకూడదండి. ప్లీజ్ అండి, ఇందుకు కూడా నేను చేతులు జోడించి నమస్కారం చెప్తున్నానండి. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నానండి. ఏమంటే చాలామంది పైకి మాత్రం మాకు అలాంటిది లేదండి, మాకు అలాంటి విభేదాలు లేవండి అంటూ ఉంటారు. లోపల మాత్రం ఎంత భయంకరంగా విభేదాలతో వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు నీ మనసాక్షి తెలుసు. ఒకవేళ మీరు ఇలాంటి విభేదాలు పుట్టిస్తున్నారు, మీరు ఇలాంటి విభేదాలు కలిగినటువంటి వారు అన్నారు, ఏ కారణం చేతనే సరే నేను చెప్తున్నా, మీలో నాలో ప్రవహించేది యేసు రక్తమే. ఒకవేళ మనం ఏ బ్యాక్గ్రౌండ్లో మనం పుట్టిన వాళ్ళమైనా, ఏ కులంలో మనం పుట్టినటువంటి వాళ్ళమైనా, ఈరోజు నా మీద ఉన్నది యేసు రక్తం, మీ మీద ఉన్నది యేసు రక్తం. నాలో ప్రవహించేది యేసు రక్తం, మీలో ప్రవహించేది యేసు రక్తం. యేసు రక్తం మన పాపాలను క్షమించింది. యేసు రక్తం మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చింది. ఆ యేసు రక్తం మనల్ని అందరినీ కూడా ఒకే కుటుంబముగా, ఆ దేవుని యొక్క కుటుంబముగా మనం చేసినటువంటిది. మనం అందరం అన్నదమ్ములం, మనం అందరం ఒక రక్త సంబంధులం. మనం యేసు రక్తం ద్వారా మనం ఏకము చేయబడి ఉన్నాం. ఆ యొక్క శరీరాన్ని మనం భుజించడం ద్వారా మనం ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం. కనుక పోగొట్టుకోకుండా, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నా, ప్లీజ్ టేక్ పార్ట్ ఇన్ దట్ లార్డ్స్ సప్పర్. ఈరోజు ఒకవేళ మీ కొరకు లార్డ్స్ సప్పర్ ఇస్తూ ఉన్నట్లయితే వెళ్ళి, సంఘానికి వెళ్ళి, ఆలయానికి వెళ్ళి, ఆ ప్రభు సంస్కార ఆరాధనలో మన పాలు పంపులు పంచుకొని, దైవజనుడు ఇచ్చిన రొట్టె ద్రాక్షరసం తీసుకొని ప్రభువుకు స్తుతి యాగం చెల్లించుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఈ లోకంలో మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుగా మీరు పుట్టినప్పుడు, మీరు ఆ సిలువ దగ్గరికి వెళ్ళక ముందు పస్కా బలి పశువుగా మా కొరకు ఆ సిలువలో మీరు వధింపబడక మునుపు, నీ రక్తము కార్చక మునిపి శిష్యులతో కలిసి మీరు భోజనం చేసిన పస్కా పండుగలనైనా ఆ పస్కా భోజనంలో మీరు మాకు నేర్పించారు. ఆ రొట్టెను విరుచున్నట్లుగా మీ యొక్క శరీరం విరవబడి ఉన్నది. ఆ ద్రాక్షరసం, ఎర్రని ద్రాక్షరసం నిబంధన రక్తముగా పంచినట్లుగా అది మీ రక్తముగా పంచి ఇవ్వబడినటువంటిది. ఈరోజున మీ యొక్క శరీరాన్ని మేము తీసుకున్నప్పుడైనా మాకు స్వస్థత కలిగి ఉన్నది, కలుగుతాది కాదునైనా కలిగి ఉన్నదని మేము నమ్ముచున్నాము. అలానే మీ యొక్క రక్తముగా మేము తీసుకుంటున్నప్పుడు మా పాపములు క్షమించబడి ఉన్నవి. అలాగే మేము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. మేమందరం ఒకే కుటుంబం, రక్త సంబంధం కలిగినటువంటి ఒక కుటుంబం అని నీ రక్తమును బట్టి మేము రక్త బంధువులుగా మేము ఏర్పడి ఉన్నాము. కనుక నీకు వందనాలు, నీ స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. మరి ముఖ్యంగా మా భారతదేశంలో మా తెలుగు ప్రజల మధ్యలోనైనా ఇలాంటి విభేదాలు అనేటువంటి ఉండకూడనట్లుగా యేసు రక్తం వీరిలో నేను ప్రవహింపచేస్తున్నా. యేసు రక్తముతో విని నేను ముద్రిస్తూ ఉన్నాం నాయన. ఈ రోజునైనా మీరు చివరి దినమున నేను శిష్యులతో కలిసి భోజనం చేసినట్టుగా ఒకవేళ ఏ సంఘములలో నేను సంఘ కాపురులైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినారు, ఆ ప్రకారంగా మేమందరం కూడా వెళ్ళి నానక దైవజనుడి చేతుల మీదుగా రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని నీ యొక్క శరీరంలోను నీ యొక్క రక్తంలో పాలు పంపులు పంచుకొని ఆరోగ్యంతోనూ నిత్య జీవము కొరకు మేము జీవించినట్లు అట్టి కృప మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ, ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి నిరంతరం తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు భోజన సంస్కార ఆరాధన పోగొట్టుకోవద్దు. అది మీ కొరకే దైవజనుడు ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళండి, గుడికి వెళ్ళండి. ఈరోజు సాయంకాలం గుడిలో దైవజనుడు ఇచ్చేటువంటి ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పంపులు పంచుకునండి. ఆ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునండి. అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన నిత్య జీవాన్ని మీ సొంతం చేసుకుందరు. కానీ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపటి దినం గుడ్ ఫ్రైడే కనుక రేపటి దినం కూడా ఒకవేళ ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టగలిగినటువంటి వాళ్ళం ఉపవాసముతో వెళ్ళి ఆ ప్రభు మన కొరకు సిలువలో బలియాగమైనటువంటి ఒక విషయాల్ని ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004099, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మరొక ప్రోగ్రాంలో నేను మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైనటువంటి సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు రక్తము కార్చి మన కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.